కూల్చిన ఇళ్ళని హిందువులన్నీ. జూబ్లీహిల్స్ ప్రచారంలో బండి సంజయ్, బండి సంజయ్ టార్గెట్ అంతా కూడా హిందూ ముస్లిం ఇదే ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మనం ప్రజల్ని ప్రలోభ పెట్టే విధంగా మాట్లాడాలి. సో ఈ రకమైన ప్రలోభాలు పెట్టొద్దు. ఒక క్యాష్ని క్రియేట్ చేసి ఆ డిస్టెన్స్ని పెంచొద్దు. ఎందుకంటే అందరం హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే వాళ్ళం అందరం కలిసి ఉన్నాం. ఈరోజు అందరూ కలిసి ఉన్న టైంలో మీ పొలిటికల్ కెరియర్ కోసం లేదా మీ పాలిటిక్స్ కోసం, మీ నీచ పాలిటిక్స్ కోసం వీళ్ళని సెపరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ అందరం బాగానే ఉన్నాం, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎవరో కొందరు ప్రతి హిందుత్వంలో కావచ్చు, లేదా ముస్లిమ్స్లో కావచ్చు, లేదా క్రిస్టియన్స్లో కావచ్చు, అన్ని మతాల్లో కూడా కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. దాన్ని పట్టుకుని ముస్లిమ్స్ అందరూ లేదా క్రిస్టియన్స్ అందరూ లేదా వాళ్ళకు దూరంగా ఉండాలి, ఇవన్నీ కూడా వేరే పార్టీకి సంబంధించిన లేదా పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు అనడం కరెక్ట్ కాదు. కానీ బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం ఇలాంటి విషయాలు ఆలోచించి మాట్లాడాలి. చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఇవి. ఇక్కడ జూబ్లీహిల్స్లో ముస్లిమ్స్ శాతం ఎక్కువ ఉందని కాదు. నిన్న ఇంకొక వీడియో చూసా, ఒక ఆమె మాట్లాడుతూ ఉంది బీజేపీ. ఆమె ఏమంటుంది, జూబ్లీహిల్స్లో 4 లక్షల ఓటర్లు ఉంటే 1,00,000 మంది ముస్లిమ్స్, 3 లక్షల మంది హిందువులే ఉన్నాం కాబట్టి హిందువులకి ముస్లిమ్స్కి పోటీ అంటున్నామే. అట్లెట్లయితుంది? అందరం ప్రజలం. మీరు గెలిస్తే అందరికీ సమన్యాయంగా పనిచేస్తారనే మిమ్మల్ని గెలిపించుకో. ఎవరికి ఓటేసినా కూడా ప్రజలు ఎవరికి ఓటేసినా కూడా అందరికీ సమన్వయంగా పనిచేయాలనే ఆలోచన అండ్ ఒక రాజకీయ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు కానీ లేదా ఒక ప్రజాక్షేత్రంలో పోటీ చేయాలనుకున్న వ్యక్తులు కానీ ముందుగా ఉండకూడదు ఏంటంటే ఈ విభేదాలు ఉండొద్దు. అది మత విభేదాలు కావచ్చు, క్యాస్ట్ పరంగా విభేదాలు కావచ్చు, అవి ఉండకూడదు ఫస్ట్. మరి మీరు మాట్లాడే మాటలు వింటే అంటే ముస్లిమ్స్ మీరు అక్కర్లేదు, ముస్లిం ఓట్లొద్దు మీకు అంటే మీరు గెలిస్తే ముస్లిమ్స్కి ఏం చేయరని ఓపెన్గా చెప్తున్నట్టే కదా. ఇప్పుడు హిందూ ముస్లిం అనే తేడాలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు మాకు? మేమేమన్నా మీకు చెప్పామా? మాకు ముస్లిమ్స్తో ఇబ్బంది ఉందని మేము చెప్పలే. కానీ జూబ్లీహిల్స్ విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు, అదేలో ప్రధానంగా బీజేపీ చాలా ఘోరమైన ప్రచారం చేస్తూ ఉంది. ఈ ముస్లిం హిందూ డివైడ్ చేసి. బండి సంజయ్ నిన్న ఏం మాట్లాడుతూ ఉన్నాడు? హైడ్రా పేరుతో కూల్చిన ఇళ్ళన్నీ హిందువులే, మనం చూసామా? ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు, అందులో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. కేవలం హిందువుల ఇల్లే చూసి కూల్చిన వాళ్ళు ఎవరు లేరు. మేము గ్రౌండ్లో పనిచేసాం. హైడ్రా పేద ప్రజల ఇల్లు కూలగొడుతుంటే మేము అక్కడికి వెళ్ళి కవరేజ్ చేసాం. మాకు తెలుసు అక్కడ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. కేవలం హిందువుల ఇల్లే కూల్చిన పరిస్థితి లేదు అక్కడ. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పేదవాళ్ళ ఇల్లు కూల్చేశారు. హిందువా ముస్లిమా క్రిస్టియనా అనేది పక్కన పెడితే పేదవాళ్ళు ఇల్లు కూల్చేశారు. పేదవాళ్ళకి అన్యాయం జరిగింది. వాటి గురించి మాట్లాడండి మీరు. వాళ్ళు ఏడ్చేదంతా యాక్టింగ్ అంటున్నారు. నిన్న కేంద్ర మంత్రి హోదాలో ఉండి కేంద్ర హోంశాఖ మంత్రి మీరు, మనం యాక్ట్ చేస్తామేమో ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల ఓట్ల కోసం మనం యాక్టింగ్లు చేయాల్సిన అవసరం ఉంటుందేమో. పేదలకు ఎక్కడ అవసరం లేదు. వాళ్ళకి కష్టం వస్తే బాధపడతారు, ఖచ్చితంగా బాధ ఉంటుంది కష్టం వచ్చినప్పుడు. సొంత ఇల్లు పేదవాడికి ఒక ఇల్లు కళ, ఆ కళ నెరవేర్చుకుని సుఖంగా బతుకుతున్న టైంలో హైడ్రా పేరు మీద అన్యాయంగా ఇల్లు కూలగొడితే మీరు కూడా బస్తీల్లో నిద్ర అని చెప్పి అప్పుడు హైడ్రా ఇల్లు కూల్చేసిన టైంలో మీరు కూడా పోయారు కదా. మరి అక్కడ చూడలే, అందరూ హిందువులే ఉన్నారు అక్కడ.
అంటే లేదా హిందువుల ఇల్లే పని కట్టుకుని మీరు చూసుకుని వెళ్ళి కూర్చున్నారా? ఇక్కడ మ్యాటర్ ఏంది? ఇల్లు పేదల ఇల్లు కోల్పోయి వాళ్ళకి ఇప్పటికీ కూడా న్యాయం జరగక ఇటెల్లాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న వ్యక్తులు ఈరోజు ఫైట్ చేస్తూ ఉన్నారు బయట. హైడ్రా పేరు మీద అన్యాయం జరిగిన వాళ్ళు. వాళ్ళ గురించి మనం మాట్లాడడం మానేసి అక్కడ కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మనం మాట్లాడడం, అది కూడా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు, మరి ఇది కరెక్టేనా? కేవలం హిందువులు ఓటేస్తే మీరు గెలిచారా? మీరు మంత్రిగా ఉన్నారు, కేవలం హిందువులు ఓటేస్తేనే మీరు గెలిచారా? అంటే మీ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లే లేవా? కేవలం హిందువులే ఉన్నారా? హిందువులు క్రిస్టియన్సే ఉన్నారా మీ 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 నియోజకవర్గంలో? లేదా కరీంనగర్ మొత్తం హిందువులే ఉన్నారా? చెప్పండి. ఇప్పుడు ముస్లిం ఓట్లే లేవా అసలు మీ నియోజకవర్గంలో? ముస్లిం ఓట్లు వేయకుండానే మీరు గెలిచారా? మరి ఈ రకమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం అంటే ఎవరిని రెచ్చగొడదామని? అంటే ఇప్పుడు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి మీరు రేపు ఎవడ గెలిచినా కూడా వెళ్ళి హగ్ చేసుకుని వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పుకుని మీరు కలుస్తారు. 3 ప్రధాన పార్టీలు రేపు ఎవరు గెలిచినా కానీ మీ బిజినెస్లు బాగానే ఉంటాయి, మీ రిలేషన్షిప్ బాగానే ఉంటుంది, మీ వాటాలు బాగానే ఉంటాయి. కానీ నాశనం అయ్యేది ప్రజలు. మీరు ఇక్కడ రెచ్చగొట్టి వెళ్ళిపోతారు. రేపు ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొడితే దానికి కారణం బండి సంజయ్ అంట నేను. దానికి కారణం బీజేపీ, బండి సంజయ్ అంట ఈరోజు నేను. కేవలం ఒక మతాన్ని సెపరేట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజలను ఓట్లు అడగడానికి మనం వెళ్ళాం. మీరు మాట్లాడిన డివిజన్లో కూడా ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఈ మెసేజ్ నుంచి ఏం తీసుకోవాలా? మీరు మాటల నుంచి, మీ వ్యాఖ్యల నుంచి ఏం తీసుకోవాలా? అంటే అక్కడ ఉన్న ముస్లిం ఓట్లు మీకు వద్దా?